ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగాక. ప్రభుని యేసు నామములో మీ అందరికీ శుభమండి. అందరూ బాగున్నారండి. దేవుని యొక్క వాగ్దానము ఈరోజు మనము విందాం. మత్తయి సువార్త 5:3 ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆత్మీయ విషయంలో దీనత్వ కలిగిన వారు ధన్యులండి. ఒక్కొక్కసారి ఆత్మీయంగా ఉన్నప్పుడు సాతానుడు పదే పదే మనల్ని రెచ్చగొడతా ఉంటాడు. ఉదాహరణకి భర్త ఆత్మీయంగా ఉన్నప్పుడు భార్యల నుంచి సాతానుడు ఏదో ఒకటి భర్త మీద సనుగుతూ గొనుగుతున్నట్టు సాతాను ప్రేరేపిస్తాడు. ఆ సమయంలో తిరిగి మనం కొనకుండా, ప్రభువా నాయనా నా భార్య తెలియకుండా మాట్లాడుతున్నది, ఆమెను క్షమించండి అని దీన మనసుతో తిరిగి ఆమెను ఏం మాట్లాడకుండా, కోప్పాడకుండా మౌనంగా వెళ్ళిపోవడాన్నే ఆత్మీయమైన దీనత్వం. ఇందులో ఏబు గారు చక్కగా ప్రవర్తించారని. కనుక ఒకవేళ మనం చేసే వ్యాపారంలో కావచ్చు, మనం చేసే పనుల పాటలో కావచ్చు, లేదా కాలేజీలో స్కూల్లో కావచ్చు, ఎవరో ఒకరి ద్వారా ఆత్మీయంగా ఉన్నప్పుడు ఏదో ఒక శోధన వస్తుందండి. రెచ్చగొడతారు. ఆ రెచ్చగొట్టినప్పుడు మనం మౌనంగా ఉండడమే దీనత్వం. ఒకవేళ అది లోకానికి హేళనగా కనబడొచ్చు, తక్కువగా కనబడొచ్చు, కానీ అది నీకెంతో ప్రయోజనకరము. పరలోక రాజ్యం వారిది అన్నాడు దేవుడు. యేసుప్రభు కూడా దీనుడుగా బ్రతికాడు ఈ లోకంలో. కనుక ఈరోజు నీకు ఒకవేళ వస్తున్న అవమానాన్ని బట్టి, నిందను బట్టి ఒకవేళ కృంగిపోతున్నామో, ఆత్మీయ జీవితంలో అది ఒక నీకు ధన్యత. ఎంతమంది ఎన్ని రాళ్ళేస్తే అంత మంచిదండి. ఎంతమంది ఎన్ని మాటలంటే అంత ఆశీర్వాదం పరలోకంలో ఉంటుంది. దీనత్వం మనం కలిగి ఉండాలి. కాబట్టి ఉదయకాలన మనందరికీ దేవుడు దీనత్వం అనుగ్రహించిన గాక. తల వంచి ప్రార్థన చేద్దాం. ఉదయకాలన ప్రభా మాతో మాట్లాడినారు. యేసయ్య ప్రత్యేకించి ఉదయాన్నైనా ప్రభా ఎంతమంది అయితేనైనా శారీరకమైన అనారోగ్యాలతో ప్రభా బాధపడుతున్నారు తండ్రి. ఎంతోమంది రుజ్యా తల్లిదున్న ప్రభా మోకాళ్ళ నొప్పితో బాధపడుతున్నారు, నడుము నొప్పితో బాధపడుతున్నారు. నీ కనికరం వారి మీద ఉంచండి. అని ఇప్పుడు తాకి స్వస్థపరిచేస్తాయా. ఇదిగో హాస్పిటల్లో సీరియస్ కండిషన్లో ఉన్న ఐసీ వార్డుల బెడ్ల మీద నీ దయ చూపించండి. యేసు నామములో వారిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకించిన నా కాలేజీకి వెళ్ళే బిడ్డలకి, స్కూల్కి వెళ్ళే బిడ్డలకి, ప్రతి ఒక్కరికి క్షేమమును దయచేయనయ్యా. విడిపోయిన భార్య భర్తలు ఎంతమంది ఉన్నారో వారందరినీ ఏకపరిచిన తండ్రి. ఎంతమంది అయితే నా ప్రభా యేసయ్యా ఉదయకాలన కష్టకాలంలో ఉన్నారో వారిని విడిపించండి, సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.